ఫ్యాక్ట్ న్యూస్ రాజమండ్రి శివార్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా అది మరొకసారి కనిపించడంతో అంతా పరుగులు తీశారు. కాకుండా మొన్నటి వరకు ఏలూరు జిల్లా ఏజెన్సీని వణికించిన ఈ పెద్ద పులి ఇప్పుడు తూర్పుగోదావరిలోకి ప్రవేశించింది. నిన్న రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడులో పశువులపై దాడి చేసి చంపేసింది. దీంతో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రాజబాబు నాయుడు తెలుసుకున్నారు. రాజబాబు, పులి సంచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ రాజమండ్రి రూరల్ మండలానికి సంబంధించి తొర్రేడులో గత 2 రోజులుగా కూడా పులి సంచారం చేస్తుంది. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు కూడా భయాందోళనలో చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ పులి సంచరించిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ సత్యరాజు అనే రైతుకు సంబంధించిన ఇక్కడ పొలాలకు సంబంధించి పాకలో కట్టివేసిన ఒక ఆవును 2 దూడలను కూడా ఇక్కడ పులి చంపివేసింది. దూడను కూడా నిన్న తినేసిన పరిస్థితి అయితే నెలకొంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ప్రాంతంలోనే పులి సంచరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచి ఈ పులి ఇక్కడ నుంచి వరి పొలాల మీదుగా తొర్రేడు నుంచి వెంకటనగరం మీదుగా కూడా వెళ్ళిపోయినట్టు కూడా స్థానికులు గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు కూడా పాదముద్రలో గుర్తించారు. అంటే ప్రస్తుతం ఈ పులి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పులి. ఇది 15 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్టు కూడా అటవీశాఖ అధికారులు అయితే కనుక చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 15 రోజుల నుంచి కూడా ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరిగింది. గత 3 రోజులుగా కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సీతానగరం, కొండేపూడి, అదేవిధంగా రాజమండ్రి రూరల్ మండలం తోరేడులో సంచరిస్తున్న మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రాంతం నుంచే పులి వెళ్ళినట్టు కూడా స్థానికులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని పులి పాదముద్రలు కూడా గుర్తిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం పులి సంచారం నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాజమండ్రి రూరల్ మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలం ఈ 3 మండలాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు పూర్తిగా సెలవులు ఇచ్చారు. అంటే పిల్లలు స్కూల్కి వెళ్లకుండా పులి సంచారం నేపథ్యంలో ఈరోజు ఒక్కరోజు సెలవు ప్రకటించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బయటికి పంపవద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు. అంటే మొన్న నైట్ ఇక్కడ పులి వచ్చి ఆవుల్ని చంపేసింది. అదే సమయంలో మళ్ళీ నిన్న మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటవీశాఖ అధికారి ప్రభాకర్ రావు వీళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పాదముద్రలు పరిశీలిస్తున్న తరుణంలో పులి మరోసారి ప్రత్యక్షమైంది. స్వయంగా ఇక్కడ ఒక యువకుడు నిన్న పులిని కూడా స్వయంగా చూశాడు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, నిన్న ఏ టైంలో మీరు మళ్ళీ పులిని చూశారు? నిన్న కరెక్ట్గా 2వ సమయంలో బుచ్చయ్య చౌదరి గారు స్పీచ్ చేస్తుండగా అది కొద్దిగా మొక్కజొన్న తోటలోంచి కొద్దిగా బయటకు రావడం జరిగిందండి. కొద్దిగా దూరం, ఒక 20 మీటర్ల దూరం రావడం జరిగింది. స్థానికులందరూ చూసి ఒకేసారి అరవడంతో అది మళ్ళీ సేమ్ ప్లేస్లోకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగిందండి. నైట్ అంతా గస్తీ కాసి చుట్టుపక్కల ఎక్కడికి ఊర్లోకి రాకుండా బాంబులు, టైర్లు గట్రా అంటించడం జరిగిందండి. అంటించడం జరిగిన తర్వాత కూడా అది నైటు చేలోంచి వరి పొలాల్లోకి నైటు 3-2 ప్రాంతాల్లో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. పులి కొద్దిగా హైట్లో పెద్ద పులి అండి, పెద్ద హైట్లో ఉన్నది, కొద్దిగా భారీ సైజులోనే ఉన్నదండి. ప్రభుత్వ అధికారులు కూడా చాలా మంది చూసి వెంటనే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యారండి. జనాలందరూ పంపించేశారు. రైతుకి సంబంధించిన ఆవులను తినేసింది. ఒకసారి చూడండి. 3 ఆవుల్ని చంపేసిందండి. ఓ దూరం పట్టిపోయిందండి. నేను వచ్చినప్పటికి అంటి తోటలో తింటుందండి దూడని. నాకు ఇంక భయం వేసి చూడగానే వెనక్కి జాయిగా వచ్చేసి అందరికీ చెప్పానండి. అందరూ నీలిమ, ఇప్పటి వరకు కూడా మనం స్థానికులతో మాట్లాడాం. అంటే ఏదైతే ఆవులు చనిపోయాయో రైతుతో మాట్లాడాం, స్థానికంగా పులిని చూసిన యువకుడితో కూడా మాట్లాడాం. మొత్తం చూస్తే కనుక ప్రస్తుతం తొర్రేడు పరిసర ప్రాంతాల్లోనే పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే కనుక భయాందోళన చెందుతున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది నీలిమ పులి సంచారానికి సంబంధించిన పరిస్థితి.